ప్రజాశక్తి విలేకర్ పై టీడీపీ నేత దాడి చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలోనే టీడీపీ నేతల దాష్టికం ఈ విధంగా కొనసాగుతుంది. రోడ్డు నిర్మాణ అక్రమాలపై వార్త రాసినందుకు టీడీపీ నేత దాడి చేశాడన్నారు ప్రజాశక్తి విలేకర్ శంకర్. తొలుత ఫోన్లో బెదిరించినట్లుగా కూడా నాగరాజు యాదవ్ తెలిపారు. అనంతరం కర్రలు బెల్ట్తో కూడా తన మీద దాడి చేశారని, హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరులో కూడా ఈ ఘటన జరిగిందని కూడా తాను చెప్తున్నాడు. అయితే పద్ధతి మార్చుకోకపోతే అంతు చూస్తానని బెదిరింపులకు దిగినట్లుగా చెప్తూ ఉన్నారు. ఇక టీడీపీ నేత నాగరాజు యాదవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్, అసలు ఏం జరిగింది, ఎందుకు టీడీపీ నేత ఇటు విలేకర్ మీద దాడి చేశారు అన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి రసూల్ని అడిగి తెలుసుకుందాం. రసూల్, అసలు ఎందుకు దాడి చేయటం జరిగింది, ఏంటి? వేణుశ్రీ, హిందూపురం నియోజకవర్గంలో చిలమత్తూరు ప్రాంతంలో ఒక కన్స్ట్రక్షన్ సంబంధించి ఏదైతే సీసీ రోడ్ల నిర్మాణము జరిగిందో దీనికి సంబంధించి ప్రజాశక్తి విలేకరి శంకర్ అనేటువంటి రిపోర్టరు పెద్ద ఎత్తున వార్తలను ప్రచురించాడు. ప్రధానంగా ఆ రహదారికి సంబంధించి నిర్మాణ క్రమం ఎలా ఉంది, దానికి సంబంధించినటువంటి మెజర్స్ అన్ని పాటిస్తున్నారా లేదా అనేటువంటి విషయానికి సంబంధించి శంకర్ అనేటువంటి రిపోర్టర్, ప్రజాశక్తి సంబంధించినటువంటి రిపోర్టరు పెద్ద ఎత్తున తమ ప్రజాశక్తి పత్రికలో దానికి సంబంధించి రిపోర్టింగ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆ పనులు దాదాపుగా 50 లక్షలకు పైగా విలువ చేసేటువంటి పనులను నాగరాజ్ యాదవ్ అనేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వాటి కాంట్రాక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ మా పైన అవినీతికి సంబంధించి వార్తలు రాస్తాం అనేటువంటి విధంగా నాగరాజు యాదవ్ ఒక్కసారిగా రెచ్చిపోయారు. అది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ హిందూపురం నియోజకవర్గం నందమూరి బాలకృష్ణ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ప్రధానంగా అక్కడంతా తెలుగు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున బాలకృష్ణ అండతోనే రెచ్చిపోతున్నారు అనేటువంటి విధంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే తమ నాయకులకు అదే విధంగానే కార్యకర్తలకు దిశానిర్దేశం ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున మొత్తం అంతా పారదర్శకంగా ఉంటుంది అనేటువంటి విధంగా అధినేతతో పాటు అదే విధంగా నందమూరి బాలకృష్ణతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊకదంపుడు స్పీచ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏం జరుగుతోంది అసలు నియోజకవర్గంలో ఇంత చాలా ఎలాంటి నాణ్యత లేకోకుండా రహదారులన్నీ కూడా పనులు జరుగుతున్నప్పటికీ వాటికి పరిశీలించాల్సినటువంటి అధికార యంత్రాంగం కూడా ఏం చేస్తుంది అనేటువంటి విధంగా రిపోర్టర్ శంకర్ వార్తను ప్రచురించి ఈ నేపథ్యంలోనే తీవ్ర ఆగ్రహానికి లోనటువంటి నాగరాజ్ యాదవ్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు, అదే విధంగానే కాంట్రాక్ట్ పనులు చేస్తున్నటువంటి ఈ నాగరాజ్ యాదవ్ శంకర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. అయితే ఆ సందర్భంలో శంకర్ లేకపోవడంతో తీవ్రంగా ఊగిపోయాడు. శంకర్ వాని కథ చూస్తా అనేటువంటి విధంగా కూడా నాగరాజ్ యాదవ్ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ఇంట్లో కూడా హెచ్చరించి వచ్చాడు. ఈ విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే శంకర్ ఉన్నాడో శంకర్ కి తెలియజేస్తారు. అయితే ఇంటి నుంచి ఫోన్ రావడంతో శంకర్ ఒకసారిగా ఆందోళనకు గురై ఇతర ప్రాంతానికి బయటికి పనికొని వెళ్ళినటువంటి శంకర్ వస్తున్నటువంటి నేపథ్యంలో నాగరాజ్ యాదవ్ తో పాటు అతని అనుయాయులు అదే విధంగానే వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా కొంతమంది ఎక్కడికి వెళ్లారు. శంకర్ వస్తున్నాడు అన్నటువంటి విషయం తెలుసుకొని దారికొచ్చి తుమ్మలకుంట ప్రాంతంలో అతన్ని అడ్డగించారు. అయితే అప్పటికే శంకర్ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులను చూసి కొంత అలర్ట్ అయినప్పటికీ వాహనాన్ని ఆపారు. ఆ వాహనాన్ని ఆపిన తర్వాత ద్విచక్ర వాహనానికి సంబంధించి లాక్స్ కూడా లాక్కున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కర్రలతో వాళ్ళు ఉన్నటువంటి విషయాన్ని తనపై దాడి జరిగిపోతుంది అనేటువంటి విధంగా ఊహించినటువంటి శంకర్ అక్కడి నుంచి పరిగెత్తేందుకు వారి చేతుల్లోంచి దాడికి గురి కాకుండా పరిగెత్తేందుకు ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ వారు అతన్ని వెంబడించి వాళ్ళ వెంట ఉన్నటువంటి కర్రలతో ఇష్టారాజ్యంగా చితకబాదాడు. దీంతో వారి నుంచి తప్పించుకున్నటువంటి శంకర్ అటు నుంచి వెళ్లి చిలమత్తూరు పోలీస్ స్టేషన్ కి దాదాపుగా ఒక 2-3 కిలోమీటర్ల దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పటికీ వారిని, ఎందుకంటే అప్పటికే తన ద్విచక్ర వాహనంలో అతను ఉడాయించడానికి లేకపోతే రైడ్ చేసుకొని వెళ్ళిపోవడానికి అవకాశం ఏమాత్రం లేదు. ఎందుకంటే ద్విచక్ర వాహనానికి సంబంధించి లాక్ కూడా వాళ్ళు అప్పుడే లాక్కున్నారు. అదే విధంగానే బెదిరిస్తూ నువ్వు ఏ విధంగా వార్తలు రాస్తావు అనేటువంటి విధంగా కూడా బెదిరించినట్టు శంకర్ తీవ్ర ఆరోపిస్తున్నారు. అదే విధంగానే శంకర్ వీప్ పైన అదే విధంగానే విచక్షణ రహితంగా శరీరం పైన దాడి చేశాడు. దాడికి సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శంకర్ అక్కడ చిలమత్తూరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. చిలమత్తూరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినటువంటి తర్వాత అయితే అప్పటికి అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల
బందోబస్తు నిమిత్తం ఇతర పనులపైన డ్యూటీ నిమిత్తం వెళ్లారనేటువంటి విధంగా సమాచారం చెప్పారు. దీంతో అప్పటికే శంకర్ తీవ్రంగా దాడికి గురయ్యారు. అదే విధంగానే ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారిగా కొంతమంది వ్యక్తులు అతన్ని చుట్టుముట్టి తీవ్రంగా దాడి చేయడము, కట్టెలతో విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి సందర్భంలో తీవ్రంగా గాయపడ్డాడు రేణు. అయితే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి వెళ్ళాడు. కొంతమంది మీడియా మిత్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు రేణు. అయితే ఇదే రకమైన వార్తలు రాస్తే గనక మరలా గనక ఇటువంటి అంశాలతో అంటే బెదిరింపులకు నెక్స్ట్ చంపేస్తామన్న బెదిరింపులకు దిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు అంతా ప్లాన్డ్ గా ఒక రిపోర్టర్ వార్తలు రాసిన తర్వాత ఒక పత్రికా స్వేచ్ఛ ఉంటుంది. అదే విధంగానే రిపోర్టర్ అనేటువంటి వాడు సమాజంలో జరిగేటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, ఇంకా ఇతర అసాంఘిక చర్యలు కావచ్చు, అదే విధంగానే లేకపోతే అసాంఘిక వ్యవహారాలకు పాల్పడేటువంటి వ్యక్తులకు సంబంధించి వార్తలు సాధారణంగా రిపోర్ట్ చేస్తుంటారు. ఇది ఫోర్త్ ఎస్టేట్ కు ఉన్నటువంటి ఒక స్వేచ్ఛగా కూడా చెప్పొచ్చు. అదే విధంగానే రాజ్యాంగం కల్పించినటువంటి కొన్ని మౌలిక సదుపాయాల్లో, మౌలిక హక్కుల్లో రిపోర్టర్ అనేటువంటి వ్యక్తికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. లేకపోతే రిపోర్టర్ అనేటువంటి వ్యక్తి రాసేటువంటి రాతలకు కానీ, అదే విధంగానే వారు ప్రశ్నించేటువంటి వార్తలకు కానీ రాజ్యాంగబద్ధంగా కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. ఇలాంటి హక్కులను కూడా కాలరాసేటువంటి విధంగా ఏకంగా ప్రజాస్వామ్యం తలదించుకునేటువంటి విధంగా ఒక పత్రిక రిపోర్టర్ పైన దాడి చేయడం పైన తీవ్రంగా జర్నలిస్టులందరూ కూడా ఖండిస్తున్నారు. ఇప్పటికే దీనిపైన ఆందోళన చేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ శంకర్ మాత్రం పోలీస్ స్టేషన్ లో ఎటువంటి కేసు నమోదు చేశారు? ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డాడో నాగరాజ్ యాదవ్, అదే విధంగా వారికి సంబంధించినటువంటి వ్యక్తుల పైన ఇప్పటికే శంకర్ ఫిర్యాదు చేశారు. అదే విధంగానే తీవ్రంగా చర్యలు తీసుకోవాలి, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి విధంగా కూడా ఫిర్యాదు చేశారు నిన్న ఆదివారం. అయితే దీనికి సంబంధించి, ఈ ఘటనకు సంబంధించి పూర్వపరాలన్నీ కూడా మేము విచారిస్తాం, దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతాం అనేటువంటి విధంగా కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. నేను రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రసు. ఇక ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అనేది, మీడియా ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. అధికార పక్షంలో ఉన్నవారు ఏదైనా తప్పులు చేస్తే డెఫినెట్గా కూడా ప్రశ్నిస్తుంది. ఇప్పుడు అలాంటి అక్కడ వేస్తున్నటువంటి రోడ్డు నాణ్యత గురించి ప్రశ్నించిన ఒక రిపోర్టర్ని ఈ విధంగా కూడా, ప్రజాశక్తి రిపోర్టర్ను ఒక టీడీపీ నేత, అంటే ఒక పార్టీలో ఉన్నారంటేనే వాళ్ళు చాలా హుందాగా, మరొక వైపు చాలా బాధ్యతగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు చాలా బాధ్యతగా వ్యవహరించాలి. అలాంటిది ఈ విధంగా కూడా ఒక రౌడీలాగా చేయటం, ఒకవైపు చెబుతూనే ఉన్నారు ఎలాంటి తప్పులకి తావివ్వకండి. అధినేత, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడికక్కడ కూడా నేతలందరినీ కూడా అధికార దుర్వినియోగం, ఎమ్మెల్యేలు వీళ్ళైనా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కనీసం వాళ్ళకున్నటువంటి ఏదైతే హోదా ఉందో ఆ హోదాని వాడుకోవాలని ఎక్కడైనా చూస్తే కనుక దాన్ని కూడా ఉపేక్షించను అని చెప్తున్నారు. అలాంటి నేపథ్యంలో కింది స్థాయి నేతలు ఈ విధంగా కూడా ప్రవర్తించటం, కాంట్రాక్ట్కి తీసుకున్న రోడ్డు ప్రమాణాలు సరిగ్గా లేవని మనం చూస్తూ ఉన్నాం. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్లేసెస్లో రోడ్లు సరిగ్గా లేవు, ముఖ్యంగా కూడా ఏపీలో గత ప్రభుత్వంలో రోడ్లు పడలేదని, వాటికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా ఈవెన్ మనం అసలు రిపోర్టర్లే కాదు, ప్రజలే రిపోర్టర్లుగా కూడా మారుతున్నారు. మనం సోషల్ మీడియాలో చూసినా కానీ ఎక్కడైనా రోడ్లు బాగోపోతే ఇది డిప్యూటీ సీఎం దాకా చేరాలి అని చెప్పి కూడా కొంతమంది పోస్టులు షేర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎస్, ఇక మీడియా బాధ్యత కేవలం మీడియాదే కాదు, ప్రజలు కూడా అక్కడ మీ దగ్గర కనుక రోడ్లు కానీ ఇవేమన్నా వేస్తుంటే డెఫినెట్గా కూడా దాని నాణ్యత ఎలా ఉందని చూడాలి. మరొక వైపు ఆల్రెడీ కూడా దీనికి సంబంధించి సీఎం చెప్పడం జరిగింది, కాంట్రాక్టర్లు ఎవరు రోడ్డు వేస్తున్నారో వారే బాధ్యత వహించాలి, నాణ్యత ఉండాలి అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ విధంగా జనరల్గా ఎవరైనా కాంట్రాక్టర్లకి రోడ్డు వేయటానికి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు దాని నాణ్యతని ఎవరు పరిశీలించాలి? అక్కడ ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి నేతలు, వారే అక్కడ ఉన్నటువంటి వారికి నాణ్యమైన రోడ్లు, కేవలం ఒక వర్షం పడగానే కొట్టుకుపోయేటువంటి రోడ్లు, లేకపోతే కంకర పైకి తేలేటువంటి రోడ్లు, ఇలాంటి రోడ్లు కాకుండా నాణ్యతమైన రోడ్లు పడేలాగా కూడా అక్కడ ఉన్న వారే జాగ్రత్తగా చూడాలి. కానీ మరొక వ్యక్తి అక్కడ నాణ్యత లేని రోడ్లు ఉన్నాయని తెలిపినప్పుడు టీడీపీని అయితే ఈ విధంగా కూడా తానే అక్కడ కాంట్రాక్ట్కి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విధంగా కూడా స్వయంగా కూడా ఇటు హిందూపురం నియోజకవర్గంలో, బాలకృష్ణ నియోజకవర్గంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది.
ఒక రౌడీ లాగా ఒక టీడీపీ నేత ప్రవర్తించిన తీరు విలేకర్ మీద ముఖ్యంగా కూడా ఇప్పటికే అసలు విలేకరులకు ఉన్నటువంటి ఏదైనా ఒక అంశం మీద మాట్లాడినప్పుడు వాళ్ళకున్న భద్రత మీద ప్రశ్నలు లేవని బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఏదైనా దాన్ని ప్రశ్నించినప్పుడు ఆ సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి వారు కానీ లేకపోతే తర్వాత వాళ్ళకి థ్రెటనింగ్ కాల్స్ రావటం కానీ వాళ్ళకి బెదిరింపులు రావటం కానీ ఇటువంటివి చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా కూడా స్వయంగా తన మీద దాడి చేయటం, ఇలాంటి వార్తలు కనుక రాస్తే నిన్ను చంపేస్తామని బెదిరివ్వటం. మరి చూడాలి ఇది అధిష్టానం దృష్టికి వెళ్ళి ఈ వ్యక్తి మీద చర్యలు తీసుకుంటారా, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ వాళ్ళు కానీ ఇక్కడ బాలకృష్ణ దీని మీద స్పందిస్తారా ఏంటి ఈ అంశం మీద? మరొక వైపు ఇప్పటికే కూడా దీని మీద నిరసనలు తెలిపేందుకు కూడా ఇటు మీడియాలో ఉన్నటువంటి రిపోర్టర్స్ కూడా రెడీ అయిపోతున్నారు. డెఫినెట్గా కూడా యూటీవీ తరపున కూడా మీడియా మీద దాడినైతే మేము కూడా ఖండిస్తున్నాము. మీడియా మీద దాడి అనేది అస్సలు కూడా కరెక్ట్ కాదు. ఈ అంశం కూడా చాలా దూరం. ఏదైనా కానీ ఇప్పుడు ఒక మీడియా ద్వారానే జనాలకి ఏ వార్త అయినా తెలుస్తుంది. అధికార పక్షంలో వాళ్ళు మంచి చేసినా కానీ చెడు చేసినా కానీ ఏం చేసినా కానీ లేకపోతే ఇప్పుడు నిన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఈరోజు అధికార పక్షంలోకి వెళ్ళాలన్నా, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళాలన్నా కానీ మీడియా పాత్ర అనేది చాలా కీలకం. మీడియాలో వచ్చినటువంటి వార్తలను జనాలు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అలాంటిది విలేకరుల మీద కానీ జర్నలిస్టుల మీద కదా ఇలాంటి దాడులు అనేవి కూడా యూటీవీ కూడా ఖండిస్తుంది. ఇక ప్రజలు కూడా ఇలాంటి దాడులను ఖండిస్తూ ఉన్నారు. ప్రజా గొంతుకై వ్యవహరించేటువంటి మీడియా మీద ఇటువంటి దాడులు అసలు సమంజసం కాదు.